వెల్కమ్ టు రాయల్స్. మనం ఉన్నాం ఇప్పుడు మనం తెలంగాణ నుంచి వచ్చినాం. వాళ్ళ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళు సందర్శించిన విషయాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఇక్కడ నుంచి మేము తెలంగాణ నుంచి జనగామ జిల్లా ఉమ్మడి వరణకి నుంచి వచ్చామండి. పాములు శ్రీనివాస్ మేము మొన్న మధ్యాహ్నం బయలుదేరి మా కొత్త వెహికల్లో ప్రయాణాలకు బయలుదేరాము. మా మిత్రం కలిసి వంట వర్క్ చేసుకుంటూ కుంభమేళం చూడాలని చెప్పి ఎప్పుడో గత 3-4 రోజుల జరిగితే పుణ్యమే జరిగిందని చెప్పి కొంతమంది చెప్తున్నాము. ఇప్పుడు వచ్చినాము, ఇక్కడ వాతావరణం చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము వెహికల్ వచ్చేసి ఇంకా నైట్ వచ్చేసి మన నాగపూర్లో విడిది చేసి ఉదయం బయలుదేరి సాయంత్రం నుంచి 6 గంటలకు వచ్చాము. ఇంకా వాతావరణం చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఏర్పాటు కూడా అసలు యోగి ఇంత బాగా ఇస్తుందని అనుభవించలేదు. కాకపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, కానీ కొంచెం దర్శనం విషయాల్లో కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ చూడడానికి? ఈ వాతావరణం చూస్తుంటే మాకు మా తెలంగాణలో సమ్మక్క సారక్క కుంభమేళం ఎలా ఉంటుందో దాన్ని తలపిస్తుంది. కాకపోతే ఏంటంటే అక్కడ సమ్మక్క సారక్క ఒక వీరవంతులాగా ఇక్కడ ఒక భక్తి అప్పటి ప్రయాగరాజు చాలా ప్రయత్నం చెప్పి ఇది మళ్ళా అనుకున్న వస్తుందని చెప్పి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. 144 సంవత్సరాల చరిత్ర మన కుంభమేళలో ఏర్పాట్లు చాలా బాగున్నాయి. సైన్ బోర్డ్స్ ఇక్కడ మీరు ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నారనుకుంటున్నారు ఇక్కడ? 3-4 days ఇక్కడ కాశీ బాగానే ఉంది. ఇక్కడ యోగి గారు హిందుత్వం అని హిందుత్వం గురించి అందరూ చూడాలని అందరికీ 140 తర్వాత వచ్చిన హిందుస్థాన్ చేయాలని అందరం కాబట్టి అన్నదం ధర్మం గురించి ఏం చెప్తామనుకుంటున్నారు? మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి మన ఊరు ప్రయత్నం, మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఫ్యూచర్ జనరేషన్కి కూడా అందించాలి. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క దైవభక్తి మరియు మంచి చెడు మర్యాద అనేది నేర్చుకోవాలంటే ఇలాంటి పుణ్యస్థానాలు మనకు ఉన్నటువంటి పిల్లలకు నేర్పితే భవిష్యత్తులో వాళ్ళు నేర్పి